ఏంటి ఎలా నడుస్తోంది రేవంత్ గవర్నమెంట్? మార్పు రావాలి అని మేము పనిచేసినాం. దానికి సునీల్ కనుగోలు కాంగ్రెస్ రావాలని యాడ్ చేసిండు. ఆ మార్పు పురోగమన దిశ, తిరోగమన దిశ అనేది ఇప్పుడు మనం చూడాలి. ఏంటి వచ్చిన 1 ఇయర్‌లోనే వ్యతిరేకత మూట కట్టుకుంది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ కావస్తోంది. 42% రిజర్వేషన్ అన్నారు. అది ఏం అవుతుందో తెలియట్లా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలన్నారు. అవేమవుతుందో తెలియట్లేదు. ఈ మధ్యలోనేమో మంత్రుల మధ్య గొడవలు, ఆ తర్వాత తీసుకునే అసంబద్ధ నిర్ణయాలు కొన్ని. ఇవన్నీ గూడా తెలంగాణ సమాజాన్ని ఒక రకంగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకురా మనం కూర్చోబెట్టామని ఆలోచింపజేసే రకంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజమేనా ఈ పరిస్థితులు? అంటే కొంచెం మీరు అడిగిన అన్ని ప్రశ్నల్లో హ్మ్. కొంచెం నేపథ్యంకెళ్తే హ్మ్. అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి ఎట్లా వచ్చింది? ఎందుకొచ్చింది అనేది కూడా చర్చించాలి. అవును. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో దాదాపు సీనియర్ నాయకులంతా చేతులెత్తేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఆయన నాకసలు ఈ పీసీసీ ప్రెసిడెంట్ పదవే వద్దని, యెస్. బట్టి లాంటి ఆయన కేసీఆర్‌తో మిలాఖత్ అయ్యిండని, జానారెడ్డి ఆయన కేసీఆర్‌తో అన్నని ఒక నెరేటివ్‌లో అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళంతా టీఆర్ఎస్‌లోకి వచ్చేసిర్రు. మిగతా ఉన్నోళ్ళు గూడా కేసీఆర్ ఏజెంట్లే అనే ఒక నెరేటివ్ నడుస్తుంది. హ్మ్. మనకి దుబ్బాక ఎలక్షను, హుజూరాబాద్ ఎలక్షను, జీహెచ్ఎంసీ ఎలక్షన్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్. దుబ్బాక ఎలక్షన్‌లో దుమ్ము రేగింది. హ్మ్. జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో వరదల్లో మునిగి కొట్టుకొని పోయింది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా. ఓకే. మనకి నెక్స్ట్ హుజూరాబాద్ ఎలక్షన్‌లో జీ హుజూర్ అన్నది. హ్మ్. అంటే అప్పటి వరకు అసలు బీజేపీ అనేది దుబ్బాకలో గెలుస్తదా లేదా అనేది దుబ్బాకలో గెలవడము, హుజూరాబాద్‌లో హుజూరాబాద్‌లో గెలవడము, గెలవడము, జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో జీహెచ్ఎంసీలో గెలవడంతో గెలవడం. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నెరేటివ్ జరుగుతోంది.